కొంచెం అనుకున్నాం కొంచెం మాతో పాటు చెప్పండి. దీంట్లో ఏంటంటే బాగా చాలా హెవీ వర్క్ ఇది. రెడ్ శాండిల్ ఒకటి, తర్వాత అక్కడి నుంచి దీంట్లో దగ్గర 115 మంది అంతమంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ ఎక్కువ అడవులు దాంట్లో. అవును, సోషల్ ఫారెస్ట్, వైల్డ్ యానిమల్, తర్వాత అక్కడి నుంచి నర్సరీస్, తర్వాత పొల్యూషన్ అంటే ఇంకా ఆటోమేటిక్ ఈ ఫ్యాక్టరీ లైసెన్స్, ఏ ఇండస్ట్రీకైనా ఎనీ ఇండస్ట్రీ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు. ఆడు 100 కోట్లు పెట్టి కట్టుకున్నా ఇది కరెక్ట్ లేదు ఇవ్వండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్ట్ఫోలియోస్ వారు కేటాయించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మన ఫారెస్ట్ దగ్గర ఒక 33% మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓన్లీ 23% వరకే చేయగలిగాం. ఈ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ మేరకు ఎక్కడైతే మనం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ కరెక్ట్గా ఉంటే మనకు అన్ని విధాలుగా కూడా రైన్స్ కానీ వాతావరణం కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇదే కాకుండా కూడా దీనికి సంబంధించిన వైల్డ్ యానిమల్ కానీ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ డిపార్ట్మెంట్లో అన్ని విధాలుగా కూడా అధ్యయనం చేసి తప్పకుండా కూడా ఇంప్రూవ్ చేస్తాం. అదే కాకుండా ఎన్విరాన్మెంట్ సంబంధించి కూడా పరిశ్రమలు కానీ ఏదైనా కూడా ఇండస్ట్రీస్కి తప్పకుండా కూడా ఎన్విరాన్మెంట్ బోర్డు ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన పొల్యూషన్ సంబంధించిన బోర్డు కానీ, తర్వాత అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మన దీనికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్. అందువల్ల రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాబోయే రోజుల షార్ట్ పీరియడ్లో దీనికి సంబంధించిన అధికారులందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని తప్పకుండా కూడా దీని మీద ఒక క్లారిటీ తీసుకుని ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి మా లీడర్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి పనిచేస్తాం తెలియపరుస్తున్నాం. డిఫరెన్స్లు ఉన్నాయి 2-3 కాన్ఫరెన్సులు, అవి కూడా కూర్చొని మాట్లాడతాం. తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాం. కార్యకర్తలందరూ కూడా మనోభావాలు దెబ్బతీయకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం నాతో పర్సనల్గా జిల్లా విషయాలు కూడా అన్ని మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే స్లైట్ డిస్టర్బెన్స్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్స్